ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ఢిల్లీలోని. అయితే ఏం తీసుకున్నారు అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, అది అసలు ఉండకూడదు అన్న సంచలన నిర్ణయానికి అయితే ఆయన వచ్చారు. ఇలా అవ్వడానికి ఆర్మీకి అయితే ఫుల్ స్వేచ్ఛను ఇచ్చేశారు. ఇప్పుడు టెలిపెట్లను కూడా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఒక 47 టెలిపెట్ల వరకు కనుక్కోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళన్నిటిని కూడాను వెనక్కి తన స్థావరాలకి తెచ్చేసుకోవడానికి కూడా అవి చాలా మటుకు ప్రయత్నించాయి. అలా తీసుకువెళ్తున్న సమయంలోనే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని గుర్తించడం కూడా జరిగింది భారత జవాన్లు. అయితే ఇప్పుడు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చింది అంటే మీ ఇష్టం, మీరు అక్కడ దాడి చేయండి, మీరు ఇక్కడ దాడి చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని మేము చెప్పం. మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ ఉగ్ర దాడులని అలాగే ఉగ్రవాదం అనేది లేకుండా మొత్తానికి మట్టు పెట్టేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే ఫుల్ స్వేచ్ఛను ఇచ్చేశారు మన ఆర్మీకి అయితే. ఇలా చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలా చేయడం వల్లే వాళ్ళకి సరైన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇంతకు ముందు మరి స్వేచ్ఛ లేదా సైనికులకి అని, సైనికులకైతే స్వేచ్ఛ ఉంది కాదంటలేదు, కానీ వాళ్ళ పైన అధికారులు చెప్పినట్టే వినాలి అనేది ఒక రూల్ అయితే ఉంటుంది. ఇప్పుడు అలాంటిది లేకుండా మీరు మీ స్వచ్ఛందంగా మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేస్తే వాళ్ళ ఉగ్రవాదం పోతుందో మీరు ఆలోచించి మీ ఆర్మీ జవాన్లు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అని పూర్తి స్వేచ్ఛనైతే మోడీ గారు ఇవ్వడం జరిగింది. దీని పరిణామాలు మరి ఎలా ఉంటాయో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.